ఆ ప్రేమ తేనె కంటే తీయనైనది, ద్రాక్ష రసము కంటే మధురమైనది, మరణము కంటే బలమైనటువంటి ఆ దైవిక ప్రేమతో మీరిరువురు ప్రేమించుకోగలిగితే మీ వివాహ జీవితము ఘనముగా ఉంటుంది. నెంబర్ 1, లవ్ ఈచ్ అదర్. నెంబర్ 2, నన్ను చూడండి, ఫర్గివ్ ఈచ్ అదర్. ఒకరిని ఒకరు క్షమించుకోవాలి. రవితేజ జాగ్రత్తగా చూడు. ప్రియాంకను చూసిన ప్రతిసారి పైనుండి దిగి వచ్చిన దేవత కాదు అని గుర్తుపెట్టుకో. అమ్మ ప్రియాంక, నువ్వు కూడా రవితేజను చూసిన ప్రతిసారి పైనుండి వచ్చిన దేవుడు కాదు. మనందరము కూడా మట్టి నుండి వచ్చిన మట్టి మనుషులము కనుక కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయి, కొన్నిసార్లు మాట జారవచ్చు, కొన్నిసార్లు చెయ్యి ఎత్తవచ్చు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. ఆ పొరపాట్లను క్షమించకుండా, తెగేదాకా లాగకుండా, నా భర్తే కదా చెయ్యెత్తాడని నువ్వు క్షమించగలిగితే, నా భార్య కదా ఒక మాట అనింది తొందరలో నువ్వు క్షమించగలిగితే, మీరిద్దరు క్షమించుకోగలిగితే మీ వివాహ జీవితాలు క్షేమంగా ఉంటాయి. నెంబర్ 1, ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమించుకునే కుటుంబాలు ఫలిస్తాయి. రెండోది, ఒకరినొకరు క్షమించుకోండి. క్షమించుకునే కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. మూడవదిగా, హెల్ప్ ఈచ్ అదర్. ఒకరినొకరు సహాయం చేయండి. బిజీ లైఫ్ కనుక ఇద్దరికి ఆఫీసెస్ ఉంటాయి కనుక మీరు ఒకరినొకరు మీరు హెల్ప్ చేసుకోగలిగితే, భార్యకు నువ్వు హెల్ప్ చేయగలిగితే, భర్తకు నువ్వు హెల్ప్ చేయగలిగితే మీ వివాహ జీవితాలు దీవెనకరంగా ఉంటాయి. సహాయం చేసుకునే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. 4వ మాట, హానర్ ఈచ్ అదర్. ఒకరినొకరు మీరు గౌరవించుకోండి. ఒకరినొకరు గౌరవించుకోగలిగితే మీ వివాహ జీవితము ఘనపరచబడుతుంది. 4 మాటలు చెప్పాను. లవ్ ఈచ్ అదర్, ఫర్గివ్ ఈచ్ అదర్, హెల్ప్ ఈచ్ అదర్, హానర్ ఈచ్ అదర్. చివరిగా, ప్రే ఈచ్ అదర్ అండ్ టుగెదర్. మీరిద్దరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి, కలిసి ప్రార్థన చేసుకోండి. వివాహ జీవితం అన్న తర్వాత కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్ని పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులన్నిటిలో కూడా మీరు అధిగమించి ముందుకు సాగటానికి ప్రార్థన అనేది చాలా అవసరము. దేవా, ఈ సమస్య వచ్చింది, దేవా మాకు ట్రాన్స్ఫర్ అవసరము, దేవా మాకు దగ్గరగా ఉండేటువంటి అవసరం, దేవా ఈ ప్రమోషన్ అవసరము, దేవా మాకు బిడ్డలు అవసరము, దేవా ఇది అవసరమని మీరు ప్రార్థన చేసుకోగలిగితే మీ వివాహ జీవితము దీవెనకరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు క్షమించుకోండి, ఒకరినొకరు సహాయం చేసుకోండి, ఒకరినొకరు మీరు ఘనపరచుకోగలిగితే మీ జీవితము ఘనంగా ఉంటుంది. రవితేజ, ప్రియాంక, ఇంకొక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. మీ జీవితాల్లో ప్రతిరోజులో ఉండాల్సినటువంటి 3 మాటలు TSL. ఈ మూడింటిని మర్చిపోవద్దు. T మీన్స్ థ్యాంక్ యూ. నీకు ప్రియాంక ఏ చిన్న సహాయం చేసినా థ్యాంక్ యూ అని చెప్పు. ప్రియాంక, నీ విషయంలో నీ భర్త ఏం చేసినా థ్యాంక్ యూ అండి అని చెప్పు. త్వరగా ఆఫీస్కి వెళ్తున్నాం, ఈ సంభాషణలో థ్యాంక్స్ అనేటువంటి మాట ఎప్పుడు ఉండాలి. రెండవదిగా, సారీ అనేటువంటి మాట. మీ తొందరలోనో మీ యొక్క ఆఫీస్కి వెళ్తున్న సమయంలో గట్టిగా అరవచ్చేమో, అలాంటి పరిస్థితుల్లో ప్రియాంక మనసు బాధపడుతూ ఉండొచ్చేమో. అలాంటి సమయంలో వెంటనే సారీ అని చెప్పగలిగితే ఆమె మనసు కూడా కుదుటపడుతుంది. మీ ఇద్దరి మధ్య థ్యాంక్ యూ అన్నటువంటి మాట, మీ ఇద్దరి మధ్య సారీ అన్నటువంటి మాట ఉండాలి. మూడవదిగా, లవ్ యూ అన్నటువంటి మాట. ఎప్పుడు కూడా మీరు ఏదన్నా ఒక మంచి పని చేసినప్పుడు లవ్ యూ అనేటువంటి మాటను మీరు వాడగలిగితే, థ్యాంక్ యూ, సారీ, లవ్ యూ, ఈ 3 పదాలని మీరు రోజులో ఎన్నిసార్లు వాడగలిగితే అన్నిసార్లు మీ జీవితము దీవెనకరంగా ఉంటుంది అన్నటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ, చివరి మాట, షేర్, కేర్, బేర్. షేర్ మీన్స్ రవితేజ, ప్రియాంక, మీ ఆలోచనలు, మీ నిర్ణయాలను, మీ డెసిషన్స్ను ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. ఎందుకో తెలుసా? బైబిల్ సెలవిస్తూ ఉంది, మీ జీవం అనే కృపావరంలో నీ భార్య నీతో పాలి భాగస్తురాలు కనుక, అనగా లైఫ్ పార్ట్నర్ కనుక ప్రతి డెసిషన్ని భార్యతో షేర్ చేసుకోవాలి. అమ్మ, నీ పాలి భాగస్తుడు కనుక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నా షేర్ చేసుకో. రెండవదిగా షేర్, రెండవదిగా కేర్. రవితేజ, ప్రియాంక గురించి ఆరోగ్య సంబంధమైన కేర్ తీసుకో. ప్రియాంక, నీ భర్త గురించి కేర్ తీసుకో. ఆ విధంగా షేర్ చేసుకుంటూ
కేర్ చేసుకుంటూ, మూడవదిగా బేర్, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, వాటన్నిటిని మీరిద్దరూ భరించుకోగలిగితే, సహించుకోగలిగితే, ఆలోచనలు షేర్ చేసుకుంటూ, ఆరోగ్యపరమైన సంబంధంలో కేర్ చేస్తూ, కొన్ని విషయాల్లో బేర్ చేయగలిగినట్టయితే మీ వివాహ జీవితము దీవెనకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ విధంగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, థ్యాంక్ యూ, సారీ, లవ్ యూ అంటూ షేర్, కేర్, బేర్ చేస్తూ మీ జీవితాన్ని ముందుకు సాగించగలిగితే మీ జీవితము దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అమ్మా ప్రియాంక, నీవు వేలకు తల్లివి కావాలి అని, రవితేజకు నీవు వంశాభివృద్ధిని కలుగు చేయాలని, నీ గర్భమున పుట్టిన బిడ్డలు ఆకాశ నక్షత్రాల వలె దీవెనకరంగా ఉండాలని, అయ్యా రవితేజ నీ కష్టార్జితాన్ని దేవుడు దీవించాలని, నీ రోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండాలని, మీదటికి నీ భోజనపు బల్ల చుట్టూ నీకు బిడ్డలు కలగాలని మనసారా కోరుకుంటూ, అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని నీ మీద ప్రోక్షిస్తూ, అభిషేకిస్తూ, ప్రతిష్ఠిస్తూ, దేవుడి యొక్క బాహువులకు మిమ్మల్ని అప్పగిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలని మనందరి వెనుకడిలో నీరు కట్టి ఫలింప చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.